నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. తెలుగుదేశం పార్టీలో కీలకమైనటువంటి పరిణామం అదే నారా లోకేష్కు ఒక ముఖ్యమైనటువంటి బాధ్యతలు అప్పగిస్తూ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. పాలిట్ బ్యూరో కానీ, జాతీయ కమిటీ కానీ, రాష్ట్ర కమిటీ ఇట్లా చాలామందికి అవకాశం కల్పించారు. సామాజిక సమీకరణాల నేపథ్యంలో కొత్త వారికి అలాగే కొంతమందికి పాతవారికి అవకాశం కల్పించినటువంటి అధినేత చంద్రబాబు నాయుడు ఆయన నమ్ముకున్నటువంటి వారిని మాత్రం పక్కన పెట్టారు. దీనికి రకరకాల కాలిక్యులేషన్స్, ఈక్వేషన్స్ ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో అసలు నెక్స్ట్ ఏంటి, ఏం జరగబోతుంది అనే దాని మీద సర్వత్రా ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. తెలుగుదేశం పార్టీలో అయితే ఎప్పుడైతే ఆ ప్రకటన బయటకు వచ్చిందో లోకేష్కు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా అవకాశం కల్పిస్తున్నాం అని చెప్పి దానికి సంబంధించి ఆ జాబితా బయటకు వచ్చినటువంటి కొద్దిసేపటికే ఒక భిన్నమైనటువంటి చర్చ. రాబోయే రోజుల్లో చాలా కీలకమైనటువంటి పరిణామాలు, సమీకరణాలు తెలుగుదేశం పార్టీలో చోటు చేసుకోబోతున్నాయి. ఇది నేను చెప్తుంది కాదు, రాష్ట్ర రాజకీయ వర్గాల్లో పొలిటికల్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వారు మాట్లాడుకున్నటువంటి మాటలు. దాదాపుగా 4 దశాబ్దాల చరిత్ర కలిగినటువంటి పార్టీ. ఆ పార్టీలో మొదటిసారిగా కొత్త పోస్ట్ను క్రియేట్ చేశారు. ఆ పోస్టుకు లోకేష్కు అప్పగించారు. ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అంటే 2029 టీం అని చెప్పొచ్చు ఒక రకంగా. ఇప్పుడు కూటమి రాష్ట్రంలో అధికారంలో ఉంది. తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ. ఇలాంటి క్రమంలో తెలుగుదేశం పార్టీ తమ పార్టీని మరింతగా బలోపేతం చేసుకోవాలి, అలాగే జనసేన కూడా మరింతగా పటిష్టం చేయాలి పార్టీని అని ఒక ఆలోచన చేస్తూనే దానికి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి వ్యూహంతో అడుగులు వేస్తున్నారు ముందుకి రెండు పార్టీల అధినేతలు, చంద్రబాబు నాయుడు కావచ్చు, అలాగే పవన్ కళ్యాణ్ కావచ్చు. ఇలాంటి తరుణంలో తెలుగుదేశం పార్టీలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు దాదాపుగా ఒక 70% వరకు అందరూ కూడా యాక్సెప్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి, సంతృప్తికరంగా ఉన్నారు. కానీ సొంత పార్టీలోనే ఒక రకమైనటువంటి అలక మొదలైంది. ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తామని కొంతమంది ఆలోచన చేశారు, అంటే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. పిఠాపురం వర్మ లాంటి వారు, ఇలా చాలామంది 10ల సంఖ్యలో వారి యొక్క అసంతృప్తిని బయట పెట్టనప్పటికీ సంబంధించి లోపల మాత్రం మదన పడుతున్నటువంటి పరిస్థితి అట. ఇది పార్టీ వర్గాల ద్వారా తెలుస్తున్నటువంటి మాట. ఇలాంటి సందర్భంలో ఇక నారా లోకేష్కు అప్పగించినటువంటి ఆ బాధ్యతను ఆధారంగా చేసుకొని త్వరలోనే కీలకమైనటువంటి మార్పులు, చేర్పులు చేయబోతున్నారు. ఏదైతే ఎవరైతే పార్టీలో లైన్ దాటుతున్నారో వారిపై చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకోబోతున్నారు. ఇది స్పష్టంగా చెప్పొచ్చు. ఇప్పటి వరకు దిశానిర్దేశం చేయటం కానీ, ఆదేశాలు జారీ చేయటం కానీ, దానికి సంబంధించి చర్యలు తీసుకోవడం కేవలం చంద్రబాబు నాయుడు మాత్రమే చేసేవారు. కానీ ఇప్పుడు ఆ బాధ్యతలను తన కుమారుడు లోకేష్కి అప్పగించినటువంటి పరిస్థితి. ఇలాంటి క్రమంలో ఆయన తీసుకునేటువంటి నిర్ణయాలు కానీ, ఆయన వెళ్ళేటువంటి విధానం కానీ చాలా ముఖ్యమైనటువంటి అంశంగా రాజకీయాల్లో మారబోతుంది. 2029 నాటికి తెలుగుదేశం పార్టీలో ఎవరైతే పార్టీ పట్ల విధేయత చూపించరో అలాంటి వారికి అవకాశం లేకుండా చేయటమే ఇప్పుడున్నటువంటి ప్రత్యేకమైనటువంటి టీం ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తుంది. దీనికి సంబంధించి రెండోసారి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా పల్లా శ్రీనివాస్ ఆయన ఎంపిక చేయటం, అలాగే యువతకు, మహిళలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు సంబంధించి గ్రామ స్థాయిలో పనిచేసేటువంటి వారికి కూడా పోలిట్ బ్యూరోలో అవకాశం కల్పించారు. ఈసారి చాలా కీలకమైనటువంటి పరిణామం. ఎందుకంటే ఒక పార్టీ అధినేతగా చంద్రబాబు తీసుకునేటువంటి నిర్ణయాలు కానీ, వెళ్ళే విధానం కానీ చాలా భిన్నంగా ఉంటుంది. చివరి నిమిషం వరకు ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో, ఎలాంటి ప్రకటన చేస్తారో ఆ పార్టీలో ఉన్నటువంటి సీనియర్లకే తెలియదు. అలా ఉంటుంది ఆయన వ్యవహారం. ఇలాంటి క్రమంలో చాలామంది లోకేష్
సీఎం కావాలి, నెక్స్ట్ పట్టాభిషేకం అనే చర్చ జరుగుతున్నటువంటి తరుణంలో ఇది చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారింది. దీనికి సంబంధించి లోకేష్కి అప్పగించినటువంటి బాధ్యత పట్ల ప్రతి ఒక్కరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు, ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మిత్రపక్షాలైనటువంటి బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, ఆ పార్టీ అధినేతలు కూడా గ్రీటింగ్స్ చెప్తున్నటువంటి పరిస్థితి. ఇట్లాంటి క్రమంలో జనసేనలో కూడా ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ తెలుగుదేశం పార్టీలో నెలకొన్నటువంటి ప్రస్తుత పరిస్థితులు రాజకీయంగా చాలా మార్పులు చేర్పులు తీసుకొచ్చేటువంటి అంశాలుగా స్పష్టంగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు కూడా కూటమి నేతలు ఐక్యంగా ఉండాలి, కూటమి మరో 15-20 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పరిపాలించాలి, విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు హయాంలో ఆయన ముఖ్యమంత్రిగా మనం ముందుకు వెళ్ళాలి అని పదే పదే చెప్తున్నారు. ఇట్లాంటి క్రమంలో తాజాగా జనసేనని పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఒక ప్రకటన, ట్వీట్ ఏదైతే గ్రీటింగ్స్ తెలియజేస్తూ చాలా కీలకమైనటువంటి చర్చకి దారితీసింది. అందులో సారాంశం ఏంటి అనేది ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. శ్రీ నారా లోకేష్ గారికి అభినందనలు. తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నికైన సహచర మంత్రి సోదరుడు శ్రీ నారా లోకేష్ గారికి హృదయపూర్వక అభినందనలు. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా సేవలందించిన శ్రీ లోకేష్ గారు కొత్త బాధ్యతలలో సఫలీకృతులు కావాలని, కూటమి స్ఫూర్తిని సమర్థంగా కొనసాగిస్తారని ఆకాంక్షిస్తున్నాను. టీడీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షునిగా మరోసారి ఎన్నికైన శ్రీ పల్లా శ్రీనివాసరావు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈ 4 లైన్లలో చాలా కీలకమైనటువంటి మీనింగ్ వచ్చేలా ఒక మాట ఉంది. కొత్త బాధ్యతలలో సఫలీకృతులు కావాలని, కూటమి స్ఫూర్తిని సమర్థంగా కొనసాగిస్తారని ఆశిస్తున్నాను. ఇక్కడ రాజకీయ వర్గాల్లో విస్తృతమైనటువంటి స్థాయిలో చర్చ జరుగుతుంది. అంటే రాబోయే రోజుల్లో కూటమి స్ఫూర్తికి దెబ్బతీసే విధంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని ఒక వర్గం అభిప్రాయపడుతుంటే, ఖచ్చితంగా జరగబోయేటువంటి పరిణామాలకు మీరే బాధ్యతలు కావాల్సి వస్తుంది అనేది కూడా ఇక్కడ అర్థమవుతుంది. మొత్తానికైతే తెలుగుదేశం పార్టీలో నెలకొన్నటువంటి ప్రస్తుత పరిస్థితులు కాస్త భిన్నంగానే ఉన్నాయి. సొంత పార్టీలోనే కొంతమంది అసంతృప్తిగా ఉన్నట్లు, వ్యతిరేకతతో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే దాదాపుగా 10ల సంఖ్యలో చంద్రబాబు నాయుడుతో సమకాలీకులుగా పనిచేసినటువంటి వారు, పార్టీలో వీర విధేయులుగా గుర్తింపు పొందిన వారు కొంతమందికి మొండి చేయి తప్పలేదు. అంటే పదవులు అందరికీ ఇవ్వలేరు. ఏ పార్టీలో అయినా సరే కష్టపడి పనిచేసినటువంటి వారికి గుర్తింపు లభిస్తుంది. మరి ఇక్కడ కొంతమందిని పక్కన పెట్టడానికి కారణాలు ఏంటి అనే దాని మీద కూడా ఒక రకమైనటువంటి పరిశీలన, విశ్లేషణ అనేది మొదలైపోయింది ఇప్పుడే, పోస్ట్ మార్టం అనేది. సో ఇలాంటి సందర్భంలో ఇక్కడ ఒక కీలకమైనటువంటి నిర్ణయంగా అనేది మనం చూడాలి. రాష్ట్ర రాజకీయాల్లో మరికొద్ది రోజుల్లోనే నారా లోకేష్కు పట్టాభిషేకం జరగబోతుంది. ఆయనకు ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించబోతున్నారు. దీనికి సంబంధించి జాతీయ రాజకీయాల్లోకి ఎన్డీఏ కన్వీనర్గా మరోసారి నారా చంద్రబాబు నాయుడు వెళ్ళబోతున్నారు ఢిల్లీకి అని ఈ ఊహాగానాలు ఎక్కువైపోతున్నటువంటి తరుణంలో ఇక్కడ ఈ తాజాగా ఏవైతే కమిటీలు ఉన్నాయో అది మరింతగా బలపడే విధంగా ఉన్నాయి అనేది కూడా రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. మొత్తానికైతే చూడాలి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఇప్పటికే క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీగా తెలుగుదేశం పార్టీ గుర్తింపు పొందింది. సుదీర్ఘకాలం రాజకీయ అనుభవం కలిగినటువంటి నాయకులు ఉన్నారు చంద్రబాబు నాయుడుతో పాటు పనిచేసినటువంటి వారు. మరి వారంతా ఈ అంశాలను కానీ తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలను ఏ రకంగా డైజెస్ట్ చేసుకుంటారనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం. మొత్తాన్ని చూడాలి ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి టీడీపీలో అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మారబోతుంది. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.